పొగ త్రాగటం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఏంటి మా చిట్టి తల్లి ఆడుకోకుండా డల్గా కూర్చుంది? ఏమైంది నీకు? ఎవరైనా ఏమని అన్నారా? ఎవరు ఏమనలే. మరెందుకు అలా ఉన్నావు? అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది. నేను రాలేదని కంగారు పడుతోందేమో. నువ్వు తీసుకెళ్తావా నన్ను? ఓ సంతే కదా, నేను తీసుకెళ్తాలే. నిజంగానా? అయితే పద వెళ్దాం. ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు వెళ్దాం. అంతా ఉత్తితే, నువ్వు ఎప్పుడు ఇలాగనే అంటావు కానీ తీసుకెళ్ళవు. ఈసారి నిజంగానే తీసుకెళ్తా కదా. అవును, అమ్మ గురించే అడుగుతావు, నాన్నని చూడాలని లేదా? ఓ ఎందుకు లేదు, అమ్మ కంటే నాన్ననే బోల్డంత ఇష్టం. మరి నువ్వు ఇలా మారం చేస్తే ఎలా? నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారు. సరే అయితే నేను హ్యాపీగా ఉంటా. అమ్మ నాన్న ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నువ్వు చెప్పినట్టుగానే వింటా, కానీ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్తావు కదా? ఖచ్చితంగా తీసుకెళ్తా. ప్రామిస్? ప్రామిస్. అవును, మీ అమ్మ నాన్న ముద్దుగా నిన్ను ఏమని పిలుస్తారు? నాన్న అను. శివశంకరా శశిశేఖరా జల జల దివ్య నది జలిలాస్యమా భగ భగ భాస్కర జ్వల ద్యోతమ ధగ ధగ హారతి దరహాసన హిమగిరి వంద్య భజేహం భుజంగ సుభూషహారం దినకర భాస స్వరూపం ప్రణతం యతి ప్రణవం మృగమున కరళ విహారం శిరమున గంగిక వాహం ఎడదన అంబిక వాసం అఖిలం శివ స్మరణం ఓంకారం శివశంకరం హర హర మహాదేవం ఓంకారం శివశంకరం హర హర మహాదేవం సురనది శతిగానమా ఘనగణ మంగళ శుద్ధ శ్లోకమా శివలాస్యం అజాండాలులితం వియద్గంగ అభినుతమై కాశీలో సుశ్రేయస జ్యోతం త్రిలోచన పాహినుతి భవహరుడా భవ్య సుపూజిత శోక నివారి సుమరుతువై స్తుతి వరుడా దివ్య ప్రకాశిత శత్రు మృగనుతి తరలి సురల తన శిరమున ఒదిగెను త్యునది అలల తటి జటమవగా ధర
శివశంకరం హర హర మహాదేవం ఓంకారం శివశంకరం హర హర మహాదేవం నీ సమస్యకు పరిష్కార మార్గం నీకు కాశీలోనే దొరుకుతుంది. ఏ సమస్యనైనా పరిష్కరించగలిగే కఠోర తపస్సంపన్నులైన అఘోరాలకి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఏంటండి ఒక బెలూన్ ఊదడానికి కింద మీద పడుతున్నారు? అనడం కాదు, ఊతే తెలుస్తుంది. నాకు తెలుసు కానీ త్వరగా కానివ్వండి. ఎందుకత్తయ్యా మావయ్యని ఇబ్బంది పెడుతున్నారు? అయ్యో రామా, ఇవన్నీ ఈయనే ఊదారనుకుంటున్నావా? అంత సీన్ లేదు. ఇవన్నీ మా నంజిగాడు ఊదినవి. ఇప్పుడేమో ఇవన్నీ ఆయనే ఊదినట్టు చాలా బిల్డప్ ఇస్తున్నారు. అది సరే కానీ నువ్వు వెళ్ళి నా బంగారాన్ని తీసుకురమ్మా. అలాగే మా విధవను కూడా నిద్రలేపమ్మా. అలాగే. మరి నాకు ఏంటి మీకు సిగ్గు లేకపోతే సరి, ముద్దు కావాలా? లేవండి ముందు. బెల్లాన్ని ముద్దడటం సిగ్గెందుకు? మూడు కావాలి కానీ. చాలండి, ఇంకా లేవండి. హలో, వెయిట్ వెయిట్, కొంచెం వెనక్కెళ్ళు, కాస్త వెనక్కెళ్ళు, కొంచెం అటెలవా, కొంచెం. ఈ క్షణం ఇలా అయిపోతే ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకో పాపం. ఇలా నా బంగారం నా గుండెల మీద, నీ అందం నా కళ్ళ ముందు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? కవితలు చెప్పింది చాలు, ఇక లేవండి. అను అను. ఏంటి వీళ్ళిద్దరు ఇంకా లేవలేదా? మా వాడికి 2 ఇవ్వపోయావా? మేము 2 అడిగాం, ఇవ్వలేదు ఇక్కడ. హాయ్ అను బంగారం, హ్యాపీ బర్త్డే బంగారం. హ్యాపీ బర్త్డే బేబీ. మీరిద్దరూ త్వరగా రెడీ అయ్యి వస్తే పాయసం రెడీ చేస్తాం. హాయ్ అను దమ్మ దద. లక్సు, ఏం చేస్తున్నా? చూస్తే కనిపించడం లేదా? పాయసం చేస్తున్నా. పాయసం అన్నా నువ్వన్నా నాకెంత ఇష్టమో. కొంచెం కిస్మిస్, కొంచెం జీడిపప్పు వెయ్యొచ్చుగా. నీకైతే జీడిపప్పు కాదు, గన్నేరు పప్పు వేస్తా. నువ్వు అలా అంటావు గాని నేనంటే ఎంత ఏదో. ఏ కాలిందా? కాల్దా మరి. సింగర్ వేషాలు వేస్తే అలానే కాలిద్ది. ఏంటి ఇంకా స్నానం అవ్వలేదా? చాలమ్మా. స్నానం చేయిస్తానని చెప్పి మీరు దాంతో కలిసి ఆడుకుంటున్నారా? త్వరగా కానివ్వండి. ఏమండి, ఏంటండి తెగ రెడీ అయిపోతున్నారు? బర్త్డే మీది కాదు కదా? తెలుసులే, మనం వెళ్ళేది పిక్నిక్ కదా. అక్కడ ఎవరైనా నన్ను చూస్తే అందంగా కనిపించద్దు. మీరు బాలాకుమారుడని మిమ్మల్ని చూస్తే అందరూ పడిపోతారు. ఏ కాదా? చాలే, త్వరగా రండి. పద పద. ఎస్, గుడ్ గర్ల్. ఏంటలా చూస్తున్నావు? నా కూతురికి దిష్టి తగులుతుంది. అది నాకు కూడా కూతురే. బంగారం, నువ్వు ఎవరు కూతురివి? నాన్న కూతుర్ని. ఇంకోసారి కరెక్ట్ గా చెప్పు. నాన్న కూతుర్ని. ఇప్పుడు చెప్పు. హే, ఇప్పుడు చెప్పు నువ్వు.
నా బంగారు తల్లి హ్యాపీ బర్త్డే. నా బంగారు తల్లి నా దిష్టే తగిలేలా ఉంది. అవునమ్మా, ఈ రోజు అనమ్మ చాలా అందంగా ఉంది. సరే సరే నువ్వు వెళ్ళి పాయసం పట్రా. సరే అమ్మా. అసలే దాని దిష్టి కళ్ళు, పాపకి దిష్టి తీయాలి. దా 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 దా. ఆ, నా చిట్టి తల్లి. నాన్న ముందు పెట్టు. అమ్మగారు పాయసం. హ్యాపీ బర్త్డే. బలూన్ కదిలితే నదిలాగా తాను ఎదకి కాదు పేది లేదు అడుగులు అడుగైపోతాను నీతో పాటేనా తన నడకల నాట్యంలోన అదమరిచెను లోకం తన పిలుపుల తేనెల్లోన తెగ మురిసెను ప్రాణం తన అడుగులు మోసే హృదయం కదిలెను పసిపాపై తన కలలను కంటూ ఉదయం వెలిగెను కనులకు తొలి చూపై ఆకాశం దిష్టి తీసే భూలోకం చిట్టి తల్లి నీకోసం చూడే ఈ లోకం చిన్ని చిన్ని పాదాలే గుండె పైన ఆడాలే చిట్టి చిట్టి నీ కళ్ళే తెచ్చే తిరునాళ్ళే కదిలితే నదిలాగా తాను ఎదకి కాదు పేది లేదు అడుగులో అడుగైపోతాను నీతో పాటేనా కనులకిలా కనబడుతూ కలలకు రంగేశాక నిలకడగా నిలబడదు అడుగిక ఏ చోట ఎదురయ్యలే పసితనమే ఇసుకలో ఆడే ఆటై ఎదనిమిరే చిరునవ్వే ఎదురుగా నిలబడగా నీతోనే చేరి ఇంకో పిల్లాడల్లే మారానా నీలాగే ఆడి పాడేనంట చూడే ఈ నాన్నా నవ్వే నాతో ఉంటే సంతోషాలే రోజంతా ఏ భాష లేని భావాలేగా తడబడు అడుగుల నడకలు ఎదకి కవరమై రంగు రంగులాకాశం రంగవళ్ళై నీకోసం వచ్చేసిందా భూలోకం నిన్నే ఆడిస్తూ చిన్ని చిన్ని పాదాలే గుండె పైన ఆడాలే చిట్టి చిట్టి నీ కళ్ళే తెచ్చే తిరునాళ్ళే స్మైల్. హర్ష తిందాం రండి. వస్తున్నా. నాన్న నేను ఫోటో తీస్తా. ఫోటో తీస్తావా? అను జాగ్రత్తమ్మా, పడతావు. నన్ను పట్టుకో నాన్న. అను ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం కాదు.
గుడ్ గర్ల్. అది గుడ్ గర్ల్. ఇంకొకసారి గుడ్ గర్ల్. ఇంకొకసారి. రే, పాప గురించి పోలీసులు ఏమైనా చెప్పారా? వెతుకుతున్నారా? ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. హర్ష, నా చిట్టి తల్లి చివరి చూపులు కూడా చూసుకోకుండా చేశాడా దేవుడు? హర్ష, నిన్ను ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదురా. కనీసం ఒక్క ముద్దైనా తినమ్మా. తిను. ఏమైంది? వాడు బయటికెళ్ళి చాలాసేపు అయింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది. వచ్చేస్తాడులేవే, నువ్వు టెన్షన్ పడకు. హర్ష, హర్ష, ఏంటా ఈ పాడలవాటు? రా కూర్చో. ఏంటండి వీడు? హర్ష, కాస్త అన్నం తింటావా? హర్ష, ఇలాంటి పరిస్థితుల్లో ప్రియకి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా తాగి రావడం ఏం బాలేదు బాబు. ఏమనుకోకురా, వాడు ఎలాంటి వాడో నీకు తెలుసు. వాడేదో మనసు బాగోలేక ఇలా చేసుంటాడు. ఏం పట్టించుకోవద్దురా. లేదురా, హర్ష మూడు అర్థం చేసుకోకుండా నేనే తొందరపడ్డానేమో. అయినా ఈ పరిస్థితుల్లో వీళ్ళెక్కడుంటే పాప జ్ఞాపకాల్ని మర్చిపోవడం కష్టం రా. అందుకే నాతో పాటు తీసుకెళ్తాను రా. కొన్నాళ్ళు అక్కడుంటే నన్న మనసు కుదుట పడుతుందేమో. వద్దు నాన్న, మేము ఎక్కడికి రాము. మర్చిపోవడానికి అను మా జ్ఞాపకం కాదు, మా ప్రాణం. మీరు బయలుదేరండి నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం. వెళ్ళొస్తామ్మా. పిల్లలు జాగ్రత్త. ప్రియా, ఎంతసేపు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? వాడు చూస్తే తాగేసొచ్చి పడుకున్నాడు. ప్రియా, నువ్వు ముందు అన్నం తిను. నువ్వు తినేసి వాడికి కూడా అన్నం తినమ్మా. తిను.
హర్ష, ఏంటిది కొత్త కొత్త అలవాట్లు? హర్ష, కొంచెం తిందు కానీలే. నాకేం వద్దు. ముందు లే హర్ష. తిను, ఒక్క ముద్దైనా తిను హర్ష. లక్ష్మి, లక్ష్మి, ఏంటే? ఏమైంది? ఎందుకలా వణికిపోతున్నావు? అక్కడ అమ్మా, కొంచెం మంచినీళ్ళు తీసుకొచ్చి తాగించు. అక్కడ ఎందుకిలా భయపడుతుంది? భయపడకు, ధైర్యంగా ఉండు. ముందు నీళ్లు తాగు. ఇప్పుడు చెప్పు, నువ్వేం చూసావో చెప్పు. అన్నమ్మ దయమైపోయారు. అన్నమ్మా? నేను చూశాను. అన్నమ్మ దయమైపోయారు. పళ్ళు రాలగొడతా. ఇంటి దేవతను పట్టుకొని దయ్యమన్నావంటే. లేదమ్మా, నేను చూశాను. ఒట్టు, అన్నమ్మ దయమైపోయింది. ఏమీ లేదు, నోరు మూసుకొని పడుకో. నేను పడుకుని అమ్మగారు, నాకు భయమవుతుంది. నేను పడుకుని అమ్మగారు. మీరెళ్ళి పడుకోండి అత్తయ్య. లక్ష్మి నా రూమ్లో పడుకుంటుంది. సరే, పడుకో. అమ్మగారు, నేను నిజంగానే మా నాన్న అమ్మగారిని చూశాను అమ్మగారు. దాని గురించి ఇప్పుడేం మాట్లాడుకో, పద. ఇక్కడ పడుకో. చిచ్చి, ఏంటో ఈ దేవుడికి చిన్నపిల్లలంటే ఇష్టం కాబోలు మా అన్నమ్మను తీసుకుపోయాడు. అబ్బా, ఈ లైట్స్ ఎవడు కనిపెట్టాడో గాని స్విచ్కి బదులుగా నోటుతో ఆగు అంటే ఆగి, ఎలుగు అంటే ఎలిగితే బాగుంది. దీన్ని ఇప్పుడు ఆపాల. కాసేపు యూట్యూబ్ చూసుకుంటే పోలే. టొడటొటాయ్. నాకు నిద్ర లేకుండా హింసిస్తారా? అయినా ఈ టైంలో ఇవన్నీ అవసరమా? ఎందుకు ఆఫీస్ పడుకుంటే హాయిగా ఉంటుంది. శ్రీ ఆంజనేయ, ప్రసన్న ఆంజనేయ. అంజీ, ఎవరు? అంజీ, ఎవరు? అంజీ, నేను అన్నుని. మా అన్నమ్మ చచ్చిపోయింది. ఇక్కడేం చూస్తున్నావు? నేను ఇక్కడ ఉన్నా. ఎక్కడా? ఆడుకుందాంరా.
వీడిక్కడ పడుకున్నాడేంటి? నేను నిన్నేం చేస్తానురా? ఆయన ఇక్కడ పడుకున్నావేంటి? నీ గురించి రాత్రంతా చూసి చూసి ఇక్కడ పడుకునిపోయింది. నా కోసం ఎదురు చూసావా? నాతో ఏం పనిరా నీకు? పాయసం ఎత్తావని. పాయసం కావాలా? నిన్ను ఛీ! ఏమండి ఫోటో ఏదో జారిపడి ఉంటుందిలే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. జయవీరాంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి, ఇన్నాళ్ళు నీ అవసరం నాకు లేదని నేను పూజ చేయలేదు. ఇప్పుడు నా అవసరం నీకు లేదని నన్ను మాత్రం వదిలేకు. నీ ధైర్యాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని అన్ని నీవు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రబోధివికాయం ప్రసిద్ధి ప్రకారం శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. శ్రీ ఆంజనేయం ఆంజనేయ శ్రీ ప్రసన్నాంజనేయం. ఇదేంటి తెలగారిపోతుంది? శ్రీ ఆంజనేయం. అదేంటిది నువ్వు అలా ఉన్నావు? ఏం లేదు, నాకు రాత్రి అన్నమ్మ కనిపించింది. ఏంటి నీకు కూడా ఉన్నా? నీకు కూడానా? అంటే నీకు కనిపించిందా? నాకు కనిపించి ఆడుకుందాంరా అంది. అంటే అన్నమ్మ ఎక్కడెక్కడ ఉందంటావా? ఇక్కడ ఉన్నా మనల్ని ఏమి చెయ్యదులే. ప్రియా, ప్రియా. ఏంటత్తయ్యా? చూడు, తులసి చెట్టు ఎలా ఎండిపోయిందో. ఎందుకు ఇలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. ఏం కాదులేండి, వదిలేయండి. ఏంటో ఈ ఇంటికి ఏదో దెయ్యం పట్టినట్లుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది ఏమీ అర్థం కావడం లేదు. డోర్ ఓపెన్ అయిందేంటి? చూడండి. ఏంటిలా? నేను చెప్పాను కదా అన్నమ్మ దయ్యమైందని. మీరే వెళ్ళలేదు. నోర్మై. లక్ష్మి, ఏంటమ్మా? ఈరోజు వంట నువ్వే ఏదో ఒకటి చేసే. సరేనమ్మా. ఈడేంటి ఇలా కూర్చున్నాడు? అంజీ, అంజీ. నేనే, లోపలికి రా, టీ తాగుదు. ఎన్నిసార్లు పిలిచినా పలకవేంట్రా? భయంగా ఉందా? నాక భయమా? ఫోర్స్ కొట్టకలేరా? నీ గురించి నాకు తెలుసులే కానీ టీ తీసుకో. నాకు కూడా భయంగానే ఉందిరా, కానీ ఏం చేస్తాం? అన్నమ్మ మీద ప్రేమతో వీళ్ళకేం అర్థం కావట్లేదు. మరేం చేద్దాం? నాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు, కానీ ఆయన పిలుద్దామంటే వీళ్ళు వినట్లేదు. మనం పిలిచేద్దాం. లక్ష్మి, లక్ష్మి, కొంచెం టీ తీసుకురా.
వస్తున్నానమ్మా. అమ్మా అమ్మా ఏంటే? నాకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారు. ఆయన ఎలాంటి దయ్యాన్నైనా తరిమేస్తారు. ఆయన ఒకసారి పిలుద్దామా? పోవే లోపలికి. అసలే తలనొప్పిగా ఉంది. అరే ఎవరు లేరు కదా అక్కడ. పడుకో, నువ్వు పడుకో. అనవసరంగా కంగారు పడుతున్నావు పద్మ. ఎవరు లేరు అక్కడ. ఏమైంది? అను కనబడింది. పాప నా మీదకి దూకినట్టుంది. నాకు కనిపించిన పాప నీకెలా కనిపిస్తుంది చెప్పు. మీరుండండి మావయ్య. అత్తయ్య, మీరు పొద్దున్న జరిగింది ఇంకా మర్చిపోలేదనుకుంటా. ఆ భ్రమలోనే ఉండి భయపడుతున్నట్టున్నారు. ప్రియా, నువ్విక్కడే పడుకో. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. సరే అత్తయ్య. ఏమండి, మీరు మావయ్య మన బెడ్రూమ్లో పడుకోండి. నేను అత్తయ్య ఈ రూమ్లో పడుకుంటాం. రే పదరా. అమ్మా, అను 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 హర్ష హర్ష, ఏమైంది? నేను అను చూశాను. ఏమీ లేదు, ఎక్కువగా ఆలోచించుకో. అను 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 ఏమైంది ప్రియా? ప్రియా ప్రియా, ఏమైందమ్మా? ప్రియా, ఏమైందమ్మా? ప్రియా, అయ్యో
ఏమైంది? రాత్రి 12 అయింది. వాడు ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా కలవట్లేదు. నాకెందుకో భయంగా ఉందండి. వచ్చేస్తాడులేవే, నువ్వు పడుకో. లేదండి, పాప చనిపోయిన దగ్గర నుంచి వాడి ప్రవర్తన అస్సలు బాలేదు. వాడేమైపోతాడో అని నాకు భయంగా ఉందండి. ఏమండి, వాడు వచ్చినట్టున్నాడు. నువ్వాగు, నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. హర్ష, హర్ష, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? ఆగమంటుంటే. రేయ్, నిన్నేరా. రేయ్, రే హర్ష, బాధని మర్చిపోవటానికి మందే మార్గమైతే మనుషులంతా నీలాగే మందుమత్తులోనే ఉండిపోవాలరా. ఎవరికి లేవు చెప్పు బాధలు. అయినా బాధని ఎదుటి వాళ్ళతో పంచుకొని పోగొట్టుకోవాలి గాని ఇలా మత్తులో మునికి కాదురా. 3 ఏళ్ల చిన్నపిల్ల చనిపోతే నేను ఇలా అయిపోతున్నావు. ఎదిగిన కొడుకు ఇలా అయిపోతుంటే మేమేం కావాలి చెప్పు? రే, నీ ఆరోగ్యం గురించేరా మా బాధంతా. ఒక పక్క కన్నబిడ్డను పోగొట్టుకుని ఇప్పుడు నువ్వు కూడా ఇలా అయిపోతుంటే ప్రియా ఎలా బ్రతుకుతుందో ఆలోచించావా? ఇదంతా నీ మీద కోపంతో అనడం లేదురా. మందుకు దగ్గరై మాకెక్కడ దూరం అయిపోతావో అన్న ఆవేదంతో అంటున్నాను అంతే. వెళ్ళు, ఇప్పటికే లేట్ అయింది. అమ్మాయి నీకోసం వెయిట్ చేస్తుంటుంది. ఏమైందండి? సడన్ గా ఏదో తగిలినట్టుంది వెనకాల. ఏంటండి ఇది? చిన్న పిల్లాడిలా. నా ప్రాణం నన్ను విడిచిపోయినట్టుంది ప్రియ. నా చేతిలో చచ్చిపోయింది ఆ చిట్టి తల్లి. అలా అనకండి, అది మీ తప్పు కాదు. అమ్మయ్యా, ఇప్పుడు నేను సేఫ్. అనమ్మా, ఇప్పుడు ఆడుకుందావరా అని ఎలా పిలుస్తావో చూస్తా. లక్ష్మి,
అంజీ, నేను రా. లక్ష్మిని తలుపుతీ. అబ్బా నాకు తెలుసులే, నువ్వు అన్నమ్మవే. లక్ష గొంతుతో పిలిస్తే బయటకు వస్తాను అనుకున్నావా? దమ్ముంటే నువ్వే లోపలికి రా. అంజీ, వీడొకడు. శ్రీఆంజనేయ ప్రసన్నాంజనేయ జగనాంజనేయ ప్రభు. ఫోన్ పనిచేయట్లేదు. గురుగారు, గురుగారు, ఈ ఫోన్కి ఏమైంది? ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. అమ్మో, ఇక్కడ ఏదో ఉంది. అంజీ, నేను రా. లక్ష్మిని. అబ్బో అన్నమ్మయ్యే ఉంటుంది. ఆంజనేయ స్వామి నా దగ్గరుండడం చూసి లోపలికి రాలేక బయట నుంచి డోర్ కొడుతుంది. అంజీ, తలుపు తీ. దెయ్యాల గొంతు మార్చి మాట్లాడటం చాలా సినిమాలు చూసా. అనమ్మ నాకు ఆ విషయం తెలియదు అనుకుంటుంది. అమ్మగారు, నమస్తే సార్. ఎలా పడిందంటారు సార్? పడిపోయిందంటారా, ఎవరైనా తోస్తారంటారా? నువ్వు పైకెళ్ళి దూకు, ఎలా పడిందో చెప్తాను. సారీ సార్. మూర్తి, వెళ్ళి పోస్ట్ మార్టం రిపోర్ట్ పట్టరా. ఓకే సార్. ఎందుకు చంపారు? ఏంటి సార్ మీరు అనేది? మేము ఎలాంటి వాళ్ళం తెలుసుకొని మాట్లాడండి. ఓ అవునా, మీరు చంపకపోతే అది ఎలా చచ్చింది? అది మీరు కనిపెట్టాలి సార్. అందుకే కదా అడుగుతుంది. చూడండి సార్, మొన్ననే మా మనవరాలు చనిపోయింది. మేమింకా ఆ బాధలోనే ఉన్నాం. లక్ష్మి ఎలా చనిపోయిందో నిజంగా మాకు తెలీదు. ఓ నీ పాప, నువ్వే పాపలా ఉన్నావు. నీకు పాపుందా? ప్రియా జోలికొస్తే చంపేస్తా. రేయ్, పోలీసు నన్నే కొడతావా?
కమిషనర్ అన్నయ్యకి ఫోన్ చేయండి. హర్ష హర్ష వదిలే. స్టాప్ ఇట్ సార్. చూడండి సార్, వీడు మన పోలీసుని ఎలా కొడుతున్నాడో. వీడిని వదిలిపెట్టకూడదు సార్. షట్ అప్. ఇక్కడ ఏం జరిగిందో అంతా మాకు తెలుసు. నేను ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నా. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మూవ్. లక్ష్మి, ఎవరు నన్ను ఇప్పుడు కొడతారు? నన్ను ఎవరు తిడతారు? నాకు ఎవరు పిలిచి కాపీ ఇస్తారు? అన్నమ్మ ఆడుకునేవి ఏమైనా ఉన్నాయేమో, అందుకే ఇలా చేస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది. అమ్మగారు, మొన్న పిక్నిక్ నుండి వచ్చినప్పుడు కారులో ఇది ఉండిపోయింది. ఎక్కడ పెట్టమంటారు? ఈ టేబుల్ మీద పెట్టు. సరే అమ్మగారు. అంజీ, ఏంటమ్మగారు? ఈ ఫోన్ ఎక్కడో పోయిందనుకున్నాను. ఇదేంటి? అయ్యగారు పడిపోయిన చోట కనిపించింది అమ్మగారు. నేనే స్విచ్ ఆఫ్ చేసి బాస్కెట్లో పెట్టా. మీకు చెప్పడం మర్చిపోయాను అమ్మగారు. సరేలే, నువ్వు వెళ్ళు.
చెల్లె చనిపోయింది. ఎక్కడికి వెళ్తున్నా అడిగేది నిన్నే. నీకు తెలీదా? తెలుసు కాబట్టి అడుగుతున్నాను. అను ఎందుకు చంపావు? అను నేను చంపడం ఏంటి? చెక్కిందా? ఇంకా ఎందుకు రబుకాయిస్తున్నావు? చెప్పు, పాపను ఎందుకు చంపావు? చెప్పు. పసిపిల్లని చంపడానికి నీకు మనసలా వచ్చిందిరా? నువ్వు అసలు మనిషివేనా? చెప్పు, నిజం చెప్పు. అవును, నేనే చంపేశాను. ప్రియా కోసం నిన్ను ఎవరినైనా చంపేస్తా. అలాగే సార్. దీన్ని పెట్టు. హర్ష, ఏమైందిరా? హర్ష, వదలరా! హర్ష, వదలు! హర్ష! ప్రియా, ప్రియా, ఇక్కడ లక్ష్మి అని మా పనేమయ్యానండి. చనిపోయింది. మీరు? లక్ష్మి నాకు చాలా కాలంగా తెలుసు. ఆమె ఇక్కడే పనిచేస్తున్నానని నాకు చెప్పింది. లక్ష్మి చాలా సార్లు మీ గురించి చెప్పింది. అసలు ఏం జరిగిందమ్మా? హర్ష పాపని పిక్నిక్ వెళ్ళినప్పుడు చంపేశాడు. ఎందుకు చంపాడో మాకు తెలీదు. ఎలా జరిగిందో తెలియట్లేదు. పాప చనిపోయాక అందరం చాలా బాధలో ఉన్నాం. మీ అబ్బాయి ఎక్కడండి? ఆ గదిలో ఉన్నాడండి. కొంచెం పసుపు నీళ్ళు తీసురా అమ్మా. హర హర మహాదేవ. నమ శంభవే చ మయోభవే చ. నమ శంకరాయ చ మహేశ్వరాయ చ. నమ శివాయ చ శివతరాయ చ. నమ పార్వతీపతే. హర హర మహాదేవ. రక్ష 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 రక్ష. చూడు ప్రియా, అరుణ్ ఎవరమ్మా? అప్పట్లో నన్ను ప్రేమించానంటూ వేధించేవాడు. అయినా అది ఎప్పుడో జరిగిపోయింది. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉందమ్మా. అక్కడ ముగిసిపోయిందనుకున్న సమస్య ఇక్కడ మొదలైంది. అంటే అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. నీకు తెలియంది నేను చెప్తాను తల్లి. ఎంతసేపే? త్వరగా రా. నీకు సముద్రం కనిపిస్తే ప్రపంచాన్ని మర్చిపోతావా? ప్రియా కమ్ ఆన్, మనం వచ్చింది పార్టీకే. కమ్ కమ్, రా 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 రా. హే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. ఓ సో స్వీట్. హౌ యు? Happy birthday!
ఈరోజు మీకు మంచి దేశీ మాల్ చూపిస్తా. ఏం చేస్తున్నావు? బుద్ధుందా నీకు? వీడియో తీస్తావా? హౌ డేర్ యు! దాన్ని వీడియో తీస్తే నీకెందుకే నొప్పి? మర్యాదగా మాట్లాడు. ఓ, నీ వీడియో తీయలేదనా? నీ వీడియో ఇలా సీక్రెట్ గా ఎందుకు తీయడం? డైరెక్ట్ గానే తీద్దాం. తీయడ్రా. యు! వదలరా, వదలరా. ఎదురొస్తావా? అరుణ్ చాలు, చచ్చిపోతాడు. చాలు వదిలే అమ్మంటున్నా. వేస్తావు ఏంటండి? టైం ఎంత అయిందే? అమ్మా, ఈరోజు నీలు పుట్టినరోజని. రోజు లేటుగా రావడం, ఏదో ఒక సాగు చెప్పడం నీకు బాగా అలవాటు అయిపోయిందే. చూసారా అది ఏ టైంకి వచ్చిందో? నాకు చెప్పే వెళ్ళింది లేవే, వచ్చేసింది కదా. ఏదో చిన్నపిల్ల వదిలేసి. ఇలా చిన్నపిల్లని మీరు గారాబం చేస్తూ ఉండండి, అది ఎవరి మాట వినకుండా పోతుంది. చూసారా మాట వినకుండా ఎలా వెళ్తుందో? దీన్ని కూడా చెల్లిలాగా హాస్టల్లో వేస్తే దీని తిక్క కుదురుతుంది. హాస్టల్లో ఎందుకే, ఏకంగా పెళ్లే చేసి పంపించేద్దాం. పద లేట్ అవుతుంది, పడుకుందాం. ఏంటమ్మా, ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు నాన్న. ఏమైందమ్మా? నాన్నకేమైనా చెప్పాలా? అవునులేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. లైట్ తీసుకో. రేపు ఆ అబ్బాయి కనిపించాడు అనుకో, థ్యాంక్స్ చెప్పు. ఓకే ఓకే.
ఏంటి రోజు ప్రోగ్రామ్ ఏంటి? పెద్దగా ప్రోగ్రాంలు ఏం లేవు సార్. బాబు రాత్రి ఎవరినో కొట్టాడంట. కమిషనర్ గారు కాల్ చేశాడు సార్. ఏమిటయ్యా, ఎంతసేపు వీడు కొట్టిన వాళ్ళని నేను వెళ్ళి పరామర్శించటమేనా? అంటే బాబు ఆపేదాకా తప్పదు కదా సార్. ఏం ఆపుతాడు సార్? బాబు వస్తున్నాడు సార్. బాబు, గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. ఏమయ్యా పిఏ, ఎవడైనా బెడ్ కాఫీ తాగుతాడు, పాలు తాగుతాడు. వీడెవడయ్యా బీరుతో మొదలు పెట్టాడు మార్నింగ్ ని? ఎవరి పెంపకం? రేయ్, నా పెంపకమేరా. చిన్నప్పుడు వాడికి పాలే ఇచ్చా, కానీ ఇప్పుడు బీరు తాగుతున్నాడు. అది వాడి డెవలప్మెంట్. దాన్ని కూడా నా అకౌంట్ లో వేసేస్తావా? సారీ సార్, సారీ సార్. రేయ్, నిన్నేరా. ప్రతిరోజు ఎవడో ఒకటి కొట్టండి నిద్ర పడతా నీకు? వాడు నాకు ఎదురొచ్చాడు నాన్న. ఎదురొచ్చే ప్రతి ఒక్కరిని కొట్టకూడదు నాన్న. వాడెవడో వాడి బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. అది నువ్వు చూసుకో. నేను చూసుకోవాలా? బాబాయ్ నమస్తే. రేయ్, నేను మంత్రినిరా. నన్ను మీ కంత్రి పనిలోకి లాక్కండిరా. ఊరుకో బాబాయ్, నువ్వు మరీను. ఏరా, వీడు సిగ్గుపడతాడంటరా? వాడికి సిగ్గట్టు ఉందరా అసలు? వీడి సార్ వెళ్ళిపోయాడా వాడు? మీరు ఇటు తిరిగే లోపు బాబు వెళ్ళిపోయాడు సార్. పోతాడురా, పోతాడు. ఇది ఉంది కదా గోడ మీద నా పెళ్ళాం, ఇది పోతూ పోతూ వాడి నా కంటకట్టెళ్ళింది. వీడేమో రోజు నన్ను అలా చూస్తున్నావేంట్రా? ఆ బూతు డైలాగు కంప్లీట్ చేయలేదనే అంత ఇంట్రెస్టా నీకు? హలో. అబ్బా, ఇంకెంతసేపే? త్వరగా రావే. 2 minutes వచ్చేస్తున్నా, సరేనా? ఏంటి ఆ పరుగు? టిఫిన్ చేసి వెళ్ళు. వద్దమ్మా, టైం అయిపోయింది. క్యాంటీన్లో తినేస్తా. లేటుగా వస్తే సపోర్ట్ చేయడానికి లంచమా? స్మార్ట్ డాడీ. నిన్న జరిగింది మీ ఇంట్లో చెప్పావా? నాన్నకు చెప్పాను. ఏమన్నారు? మళ్ళీ కనిపిస్తే థ్యాంక్స్ చెప్పమన్నారు. హే, స్టాప్ 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 స్టాప్. ఏమైంది? హే, నిన్న మనల్ని సేవ్ చేసిన అతను అక్కడున్నాడు. అయితే అయితే ఏంటా? నిన్న అతనే గానీ లేకపోతే ఏమై ఉండేది? థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసాం. వాడు ఎలాంటోడో ఏంటో తెలియకుండా మనకెందుకే? అతను ఎలాంటి వాడో తెలుసుకోవడానికి నిన్న జరిగింది చాలదా? అయినా ఒక్క థ్యాంక్స్ చెప్పడానికి అతని గురించి తెలుసుకోవడం దేనికి? సరేదా? బా అమ్మాయిలు రా. హాయ్. నన్ను గుర్తుపట్టలేదా? నిన్న రాత్రి నన్ను ఎవరో కమెంట్ చేస్తే వాళ్ళ నుంచి నన్ను సేవ్ చేశారు. నిన్న మీకు థ్యాంక్స్ చెప్పకుండానే వెళ్ళాల్సి వచ్చింది. సో మీకు థ్యాంక్స్ చెప్దామని. మేము ఇక్కడ ఉన్నాం అని మీకెలా తెలుసు? మా కాలేజీ పక్కనే. అలా వెళ్తుంటే మీరు కనపడ్డారు. సో థ్యాంక్స్ అండి. ఐఎమ్ ప్రియా. మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. బా ఫస్ట్ టైం నీకోసం ఒక అమ్మాయి వచ్చింది బా.
ఇన్నాళ్ళు నాతో తిరిగి ఇప్పుడు వీడితో సోపడానికి రెడీ అయ్యావా నిన్ను? కొడితే నొప్పి 2 గంటల్లో పోతుంది, చంపితే ప్రాణం 2 నిమిషాల్లో పోతుంది. కానీ మనం చేసేది దీనికి జీవితాంతం గుర్తుండిపోవాలరా. నిన్ను కాదని వీడితో ఆనందంగా బతకాలనుకుంది కదా, ముందు ఆ ఆనందాన్ని దూరం చేస్తే నువ్వు కాదు జీవితాంతం ఇదేడుస్తుంది. నిన్ను చంపే ఉద్దేశం నాకు లేదు, కానీ నీ గొంతులో నుంచి సౌండ్ నాకు వినపడిందో నా ఉద్దేశం మారుతుంది. ఇప్పుడెళ్ళి చేసుకో శోభనం. అదరా వాడొద్దనుకుంటే మా వాడికి ఫోన్ చేయి, అలవాటేగా, వచ్చేస్తాడు. వాట్స్ రాంగ్ విత్ ఇట్? బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఏదైనా ఆటోకి వెళ్దామా? చూడు, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. మీరేంటి ఇక్కడ? స్కూటీ సడన్ గా స్టార్ట్ అవ్వట్లేదు. రండి, నేను డ్రాప్ చేస్తాను. మరి బండి వీడు చూసుకుంటాడు. రే నువ్వు చూసుకోరా. సరే పదవే. ఓకే. రే త్వరగా వచ్చే. సరే అయితే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. రే బా, మన కుర్రోళ్ళని కనుక్కున్నాను రా. ఆ అమ్మాయి చదివేది ఈ కాలేజీలోనే. మరి ఇంకా రాలేదేంట్రా? నీకు ఆగట్లేదని కాలేజీ సెలవు ఇచ్చేస్తారా? రే బా, అమ్మాయి వస్తుందిరా. వెయిట్ చేస్తా. వెయిట్ చేసిందిరా బా. ఉండవే, ఇప్పుడే వస్తా. సరే ఓకే. హాయ్. 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 నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే బాయ్. బాయ్. మీరేంటి ఇక్కడ? ఏదో చిన్న పనుండి వచ్చాం, ఈ లోపు మీరు కనపడ్డారు. అవునా? మా కాలేజ్ ఇదే. ఓ అవునా, నైస్. టీ తాగుదామా? ఇక్కడ టీ చాలా బాగుంటుంది. పదండి. కాకా, దో చాయ్. రే అటు చూడండి రా. కత్తిలా ఉంది. ఏముందిరా, వేడి వేడి కడక్ చాయ్ తాగితే పోలా. రేయ్,
ये गरम चाय। ఏంట్రా తీసుకెళ్ళండి రా. ప్రియా ఏంటి అలా చూస్తున్నావు? టీ తాగు, చల్లారిపోతుంది. ప్రియా నిన్ను సూటిగా చూసి చెప్పలేకపోతున్నాను. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు నచ్చేసావు. అప్పుడే నువ్వు నాదానివి అని ఫిక్స్ అయిపోయాను. అదే నీకు ఎలా చెప్పాలా అని. ప్రియా ప్రియా రాజీ, మంచినీళ్ళు పట్టరా. తెస్తున్నానండి. ప్రియా ప్రియా ప్రియా, ఇదేంటండి ఎంత పిలిచినా పలకకుండా వెళ్తుంది? నేను చూస్తానుండు. ఏమైందమ్మా? నాన్న, ప్రియా ఏం కాదులే అమ్మా, నేను చూసుకుంటాగా. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఉం? ప్రియా 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 ఏమండి ఏమండి, ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారండి. ఈ టైంలో ఎవరే? డోర్ తీయడానికి ఇంతసేపు ఏంటి? ఎవరు లోపలికి వస్తావేంటి? నాన్న, అమ్మా ప్రియా, అన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రియా? నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? నాన్న చెప్పు, ఎందుకు పారిపోతున్నావు? నీకే చెప్పేది. నన్ను చూసి నవ్వుతున్నావు ప్రియా. వదులుతావా లేదా? ఏమండి, నా ప్రేమను ఒప్పుకోవచ్చు కదా ప్రియా. మనం పెళ్లి చేసుకుందాం ప్రియా. నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను ప్రియా. ప్రియా తీరా చెయ్యి. తీయకపోతే ప్రియని నాకు దూరం చెయ్యాలని చూస్తే నువ్వైనా నా సొంత తండ్రినైనా సరే నరికేస్తా.
ప్రియా ప్రియా ప్లీజ్ ప్రియా 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 ప్లీజ్ నువ్వు ఏడో ప్రియా. నువ్వు ఏడిస్తే నేను భరించలేను ప్రియా. నా గుండెలో ఎవరో పిండేసినట్టు ఉంటుంది ప్రియా. ప్లీజ్ ప్రియా నువ్వు ఏడోకు. సారీ సార్ దెబ్బలు ఏం తగలలేదు కదా ప్రియా? మీ నాన్నకి ఏం దెబ్బలు తగలేదు చూడు, మావయ్యకి ఏం కాలేదు చూడు. లేవండి సార్, మేం ఫ్రెండ్స్ ప్రియా. ఓ చెప్పండి మావయ్య. సరే నేను వెళ్ళిపోతాను. నువ్వు ప్రేమించుకుందాం అన్నప్పుడే ప్రేమించుకుందాం. నువ్వు ఏడిస్తే నేను భరించలేను ప్రియా. ఐ లవ్ యూ ప్రియా. ప్లీజ్ ప్రియా హెడోకు. బాయ్. ప్రియా నీకోసం నేను ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను. ఐ లవ్ యూ ప్రియా, లవ్ యూ. ఏమండి హలో చెప్పరా. ఏం చేస్తున్నావురా? ఏముందిరా, కంపెనీ మీ అల్లుడికి అప్పచెప్పేశాను. మీ చెల్లాయి గారు వండి పెడుతుంటే హాయిగా తిని పెడుతున్నాను. అదేరా, మొన్న హర్ష ప్రియా మ్యారేజ్ గురించి మాట్లాడుకున్నాం కదరా. అవును, మీ అమ్మాయి చదువు పూర్తవ్వాలన్నావు కదా. అన్నాను, కానీ ఇప్పుడు చేసేయడమే మంచిది అనిపిస్తుందిరా. అయితే మరీ మంచిది, ముహూర్తాలు చూసేద్దాం. ఇప్పుడు అంత టైం లేదురా, వెంటనే పెళ్లి జరిగిపోవాలి. మేమంతా బయలుదేరి వస్తున్నాం. నువ్వే ఎలాగైనా హర్షకి చెల్లెమ్మకి చెప్పి కన్విన్స్ చేయాలి. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి. ఇప్పుడా? అంత తొందర దేనికిరా? అది రిజిస్టర్ ఆఫీస్లో. ఇంట్లో మొదటి శుభకార్యం రిజిస్టర్ ఆఫీస్లో ఏం బాగుంటుందండి? అంటే ఇక్కడ ఒకడు అమ్మాయి వెంటబడి గొడవ చేస్తున్నాడని చెప్పాను కదరా. వాడు నిన్న నేరుగా ఇంటికే వచ్చేసాడురా. ఇంకా లేట్ చేయడం మంచిది కాదనిపిస్తుందిరా. నాకేం అర్థం అవ్వట్లేదురా. మన ఫ్రెండ్షిప్ మీద నమ్మకంతో నువ్వు నా మాట కాదను అని ఫోన్ చేశానురా. ఇంకా నీ ఇష్టం. ఎలాగూ హర్ష ప్రియా ఇద్దరూ ఇష్టపడుతున్నారు కదరా. సరేరా, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. నీ ఇష్టం. జరిగిన తర్వాత ఈ ఊరు వచ్చేసాం. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను వినండమ్మా. ప్రియా వీడిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావటం లేదురా. ఎప్పుడూ వాడి పక్కనే ఉంటావు. ఇలా అయిపోతుంటే ఎలారా? చూస్తూ ఊరికుండిపోతారా? అరే బాబు, ఏమిట్రా ఇది?
నాన్న నాకు ప్రియ కావాలి నాన్న. ప్రియ లేకుండా నేను బతకలేను నాన్న. ఇలా అయితే ఎలారా? చచ్చిపోతావురా. ఒరే, ఆ అమ్మాయి కాకపోతే ఈ లోకంలో వేరే అమ్మాయి దొరకదురా. అరే విక్కీ, నువ్వైనా చెప్పరా? సోడా అయిపోయింది బాబాయ్. అయిపోతుందిరా, అయిపోతుంది. మిమ్మల్ని కూర్చోబెట్టి తాగిస్తున్నా కదా బ్రోకర్ లాగా. అయిపోతుంది. ఏమయ్యా పిఏ, వాడికి ఏదో కావాలంట చూడు. పియేనా పని మనిషినా? ఏరా, ఎన్ని అమ్మడక్కలు తిట్టుకుంటున్నావురా? ఒకప్పుడు నిన్ను చూస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన దగ్గర పిఏ ఉన్నారు శిరుడని. అలాగ నువ్వు నమ్మిన బిడ్డ అనుకున్నాను రా. సార్, మీకు సేవ చేసుకోవడం నా భాగ్యం సార్. అంత మాట అనద్దు సార్. ఎందుకురా అమ్మడక్కలు తిడతావు గాని పెగ్గేసుకో. ఏంటి సార్? వేసుకోరా పెగ్గు. నేను ఈ టైంలో మంత్రిని కాదు కానీ నీకు కావలసినంత దొబ్బితాకి ఇక్కడే. పెట్టుకున్నావుగా రెడీగా ఒకటి సార్. పోసుకో. అయ్యా, మమ్మల్ని పోయమంటారా? పోలీలే బతికించారు. రేయ్, నీకు కావాలంటే ఎవరినైనా కొట్టు లేదా చంపు, పర్వాలేదురా. ఎవరి కాళ్ళు పట్టుకునైనా సరే బ్రోకర్ పనైనా చేసి నిన్ను కాపాడుకుంటా. కానీ నువ్వు నాకు కాకుండా పోతే తట్టుకోలేనురా. యు ఆర్ మై ఓన్లీ సన్. అవునరా, బాబాయ్ చెప్పింది నిజమే. అయినా ఆ పిల్ల నిన్ను కాదనుకున్నప్పుడు నీకెందుకురా, వదిలే. కానీ అది నాకు దొరకాలి. దాన్ని దుబ్బైరా ఇక్కడి నుంచి. ఓరా. అరే, వాడు ఎందుకురా కొడతావు? వాడు నీకోసమే కదా 2 మంచి మాటలు చెప్పింది. ఒరే, నేను గొంతు తెగేలా మాట్లాడుతున్నాను, నువ్వేం పట్టనట్టు దీన్ని చూసుకుంటావేరా? అమ్మ దీని అమ్మ, ఇంత అందంగా ఉంటే ఆ మాత్రం లైక్ చేయటం తప్పు కాదు. గాలేదవా రేయ్, దాన్ని నాకు వదిలేదా? నిన్ను కాదన్న దాన్ని తీసుకొచ్చి నీ పక్కలో పడేస్తా. నీ మోజు తీరేదాకా వాడుకుని తర్వాత దాన్ని తయారు చేస్తా. ఇంకెప్పుడు ప్రియను అలా అనుకో, నాకు కోపం వస్తుంది. బాబాయ్ వస్తున్నా బాబాయ్. ఏం బాబాయ్, నా కోసం వెయిటింగా? బా అదేం లేదురా. ఏంటి బాబాయ్ చాలా హ్యాపీగా ఉన్నావు? విషయం ఏంటంటే అమ్మాయి పెళ్లి కుదిరిందిరా. ఓ సూపర్. ఈ మంత్ రిటైర్ అవుతున్నావు, అమ్మాయి పెళ్లి ఇంక సెటిల్ అయిపోయినట్టే. వీడేంట్రా ఇలా కొట్టుకుంటున్నాడు? ఫిట్స్ వచ్చినట్టున్నాయి, చూద్దాం పదా. వద్దు బాబాయ్, ఈడు ఆల్రెడీ 4 సార్లు తప్పించుకుపోయాడు. నోట్ నుంచి నురుగు కూడా వస్తుంది. చచ్చెట్టుకున్నాడు రా. ఓకే బాబాయ్, నేను వెళ్ళి సూపరింటెండెంట్ గారిని తీసుకుని వస్తాను. వచ్చి పట్టుకో, గట్టిగా పట్టుకో.
అరే నేను చూస్తుంటే నాకే బాధేస్తుందిరా. ఎన్ని రోజులు ఇలా ఉంటో చెప్పు. మూవ్ ఆన్ అయిపోవాలరా ప్లీజ్. ప్రియరా గొడవ చేయకు. కింద గుండెంటి కూర్చో చెప్తున్నాను రా. రే బా ప్రియా కాదా? అరే ప్రియరా. రే కొట్టేస్తా నేను. ఎక్కడికి వెళ్తున్నావురా? రే అరుణ్, రే అరుణ్. హర్ష, ప్రియా ప్రియా హే, హర్ష, నన్ను వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రియా? నేను వచ్చేసాను ప్రియా, మనం వెళ్ళిపోదాం. ప్రియా నాతో మాట్లాడు ప్రియా, హర్ష. ప్లీజ్ ప్రియా, ఒక్కసారి నన్ను చూడు ప్రియా. ప్రియా అరుణ్ లేవరా రే. రే అరుణ్ ట్రైలర్ చేశారు. అరుణ్ అరుణ్ రే. వీళ్ళందరూ ఉండటం వల్ల ప్రియాకి నేను గుర్తుకు రావడం లేదు. అదే వీళ్ళందరినీ దూరం చేస్తే ప్రియా నాదే, నాదే. ఇదమ్మా జరిగింది. ఇప్పటి వరకు మీకు ఏమీ కాకుండా ఉందంటే కారణం పాపే. హఠాత్తుగా చనిపోయిన పాపకి తనని ఎవరు ఎందుకు చంపారన్న సంగతి తెలుసు. అతని నుంచి మిమ్మల్ని కాపాడాలనే ఉద్దేశంతో అతను మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించాలనుకున్న ప్రతిసారి మిమ్మల్ని కాపాడుతూ వచ్చిందమ్మా. కానీ అతని శక్తి ముందు పాప శక్తి సరిపోలేదు. అందుకే మీ పని మనిషికి అలా జరిగింది. స్వామీజీ, మీరే దీనికి పరిష్కారం చూపించాలి. ఎలాగైనా ఈ గండం నుంచి మీరే మమ్మల్ని గట్టెక్కించాలి. ఇది నా చేతిలో లేదు. దీనికి నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అదేంటి స్వామి, మీరింత శక్తివంతులయ్యుండి మీరే ఏమీ చేయలేనంటే ఎలా? అతని ప్రేమ అతనికి అపారమైన శక్తినిచ్చిందమ్మా. ఎలాగైనా సరే ప్రియని దక్కించుకోవాలనే కోరిక అతనికి విపరీతమైన బలంగా మారింది. స్వామి, మీరే ఏదైనా దారి చూపించాలి. మీ సమస్యకి పరిష్కార మార్గం కేవలం కాశీలోనే దొరుకుతుంది. ఏ సమస్యనైనా పరిష్కరించగలిగే కఠోర తపస్సంపన్నుడు కేవలం అఘోరాలకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మీరు వెళ్ళి కలవండి, అంతా మంచే జరుగుతుందమ్మా. లక్ష్మి చనిపోయిందంట. ఎవరికి ఫోన్ చేసినా నో రెస్పాన్స్ వస్తుంది.
ప్రియా ఎక్కడుందిరా? ఏమైందిరా? నిన్నే అడిగేది. ఏం లేదులేరా, కంగారు పడకు. అంజీ, గురువు గారికి ఫోన్ చేయి. ఓకే అమ్మగారు. మావయ్యా, సీను, రే రే సీను, ఏమైందిరా? రే ఏమైందిరా? రే రే అంజీ, కార్ తీరా. సిద్ధికంఠం దేవన్నమస్యం విశాలాక్షి సారుతమై गुरुजी कहाँ मिलते? गुरुजी वहाँ मिलेगा, आइए. ఈశ్వర హే మనుతి విషధరుడా ధూర్త వినాశక కాశి నివాసి జన సుగమై స్మరహరుడా లింగ స్వరూపమ మినుసిగ దేవర భజనుతి. गुरुजी, मैं बहुत मुश्किल में हूँ. मैं सब कुछ जानता हूँ. आपको पता है, मेरा पति की जान बचा लीजिए. ये बहुत कठिन समस्या है. हम आत्मा को नाश कर सकते, मगर वो आत्मा दूसरे के शरीर में रहे तो जब तक हम उस आत्मा को कुछ भी नहीं कर सकते. जब आत्मा शरीर छोड़कर बाहर आते तभी उस आत्मा का नाश कर सकते. ప్రియా, ఏమైంది? कल अमावस्या है. आप उधर पूजा की तैयारी करो, हम यहाँ शुरू करेंगे. ఈ రోజు అమావాస్య. గుళ్ళో హోమానికి అన్నీ సిద్ధం చేస్తాను. హర్షం తీసుకుని ఎలాగైనా గుడికి రండి. మీకు పాపకి బలం చేకూరేలా హోమం చేస్తూ శివ సన్నిధిలో అభిషేకం చేస్తూ ప్రార్థిస్తూ ఉంటాను. అంతా మంచే జరుగుతుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? హర్షాన్ని గుడికెలా తీసుకెళ్లాలా అని. అదే అర్థం కావట్లేదు. బలవంతంగా అయితే వాడిని మనం తీసుకెళ్ళలేం. ఇంకో మార్గం ఏదైనా ఆలోచించాలి. కాఫీ తీసుకోండి. నా కోసమే కదత్తయ్య అరుణ్ ఇదంతా చేసింది. అసలు నేనే లేకపోతే తనేం చేయలేడు కదా. ఈ సమస్యకి పరిష్కారం నా చావే. ప్రియా, ఆగు. ప్రియా, అంజీ, ప్రియా వెళ్ళిపోతుంది. తొందరగా కార్తీక్. ఓకే సార్, త్వరగా రా. రేయ్, వీడి వల్ల నేను సస్పెండ్ అయింది. వీడిని వదిలిపెట్టకూడదు.
అత్తయ్య హర్ష వస్తాడంటారా? అమ్మా వాడు ఇదంతా చేస్తుంది నీకోసమే కదా, తప్పకుండా వస్తాడు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ చెప్తుంటే వినవేరా? లోపలికి రారా. ఓం త్రయంబకై యజామహే సుగంధిం పుష్టివర్ధనం. వెళ్ళి గురువు వెనక. హర్ష సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. గురుగారు హర్ష లోపలికి రావట్లేదు. ఏంటిది? ఏం చేస్తున్నావు? రవికి వెలుగునదిని అవని పొడగ శివుని కడులు కదిలయుడుగా కదలమవగ అసుర కమిర మదమున నిచి భయమనగ భుజము తడిని హరుని మెడల భుజగ బుసలు శరణు 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 వనిన పదల వనిక కరుణ విడిచి ఆలకంఠ రూపమాయ కాలు మోపే అసురుడే జంగమయ్య జాలి చూపి దారి చూపి నడుపవా అఖిల జగతి ప్రణతులిడగ శివుని తలపు శుభము అనగా ఎదురు పడిన అసుర దళము రమణి కొరకు చెడు బలచి గెలువగలద అసిరగలది నిటల నయన జడను ముడిచి అడుగులిడగ గుడిని విడిచి అరుణి ఎదుట అదిరి పడెను అసుర బలము గురిమి చివరి వరకు కరుణ అనక తనకు తనుగా శరణు అనిన గిరిని వదిలి శివుని అడుగు చెడుని కడిగే పదము అవగ భయము అనకు బదులు నిలువు మరణమనక కదులు కదులు ఎలుపు లేదనక నీ బలమును తప్పగ నీ కొరకు ఈశ్వరుడి గొడుగు అయ్యేనుగా క్షణము నీ గెలుపు నీ కొరకు నిలబడి ఆ శివుని ఆజ్ఞవగ నీ గెలుపు ఆగేను మరిచి ఎదురు నిలిచి చెడుని నరికి కిరణమౌర కనులు తుడిచి పయనమవగ భరణమైన బితల సుతల అదిర శివుని నమనమవగ కనులు చెవగ పడగ పుడమి పొడగ కదన కడుగు పడి
ప్రియ నాది. నా నుంచి ప్రియని ఎవ్వరూ దూరం చేయలేరు. ప్రియా హర్ష హర్ష ఇంకా బాడంకులు ఎప్పుడు రాడు కదా అమ్మ నాన్న దగ్గరికి. ఇంకెప్పుడు రాడు. అయ్యి ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి, నేను వాటితో ఆడుకోవచ్చా? ఆడుకోవచ్చు, కానీ నువ్వు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళేంత వరకే. సరే. అవును, నాకు డౌట్, నీ మెడలో స్నేక్ ఉంది కదా, నిన్నేమి కరవదా అది? నన్న కరవడమా? శివశంకరా శశిశేఖరా జల జల దివ్య నది జలిలాస్యమా భగ భగ భాస్కర జ్వల ద్యోతమ ధగ ధగ హారతి దరహాసన హిమగిరి వంద్య భజేహం భుజంగ సుభూషహారం దినకర భాస స్వరూపం ప్రణతం యతి ప్రణవం మృగమున కరళ విహారం శిరమున గంగిక వాహం ఎడదన అంబిక వాసం అఖిలం శివ స్మరణం ఓంకారం శివశంకరం హర హర మహాదేవం ఓంకారం శివశంకరం హర హర మహాదేవం గణగణ సురనది జతిగానమా గణగణ మంగళ శుద్ధ శ్లోకమా శివలాస్యం అజాండాలులితం వియద్గంగ అభినుతమై కాశీలో సుశ్రేయస జ్యోతం త్రిలోచన పాహినుతి భవహరుడా భవ్య సుపూజిత శోక నివారి సుమరుదువై స్తుతి వరుడా దివ్య ప్రకాశిత శత్రు మృగ